ఇప్పుడు నాకు ఒకటి చెప్పు ఊరిని సరదాగా జాక్ గురించి మాట్లాడుకోవచ్చా? అయ్యో శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. నాకు లైక్ నీకు చూడక ముందే అర్థమైందా లేదంటే ఇంకెక్కడో బేసిక్గా నాది ఏంటంటే నేను ముందే చెప్పేస్తా. మాక్సిమం 99% నాకు రిజల్ట్ అర్థం అయిపోతుంది. ఎక్కడో ఇప్పుడు కొన్ని మనం అడనో చూసిన వెంటనే నాకు అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్, అది అనిపించకపోతే హిట్, అది నాకు దీనికి అసలు ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రజెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా, అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నా. సో నాకు తెలుసు కదా బాగా ఎంజాయ్ చేస్తాను. తెలుసు కదా, నేను జాక్ అంత ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. అంటే హోప్ ఉండింది డెఫినెట్లీ, కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐ స్టిల్ బీ ఆనెస్ట్ విత్ యూ, నా ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఐడియా సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు, మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైంకి మొత్తం అంతా ఫైనల్ ప్రోడక్ట్ సరికి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది, ట్రాన్స్లేషన్ జనరేషన్ లాస్ ఏదో జరిగిపోతుంది కదా. సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది, బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల. మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా, అదైతే ఉండింది. నేను భయం అనేది ఎప్పుడూ లేదు అసలు. ముందే అనుకుని చేసాం అయిపోయింది. దాంట్లో కొన్ని తప్పులు మనమే ఉంటాయి, వాళ్ళు బేసిక్గా. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్, నేను తీసుకున్నాను. కరెక్ట్. హిట్ అందరిది అబ్సల్యూట్లీ. సో హౌస్ విత్ నీరజ ఫెంటాస్టిక్ అన్న. విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. తను ఫస్ట్ టైం డైరెక్టర్, తను ఇలా ఈ సినిమా తను తీసింది. బేసిక్గా తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. తను ఏదైనా విషయం ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. బేసిక్గా ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు, కొంత మగాడిలో ఒక ఆడదాని ఉంటుంది.